6 నెలల్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతుందని జోస్యం చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ ఓటమి నుంచి తప్పించుకోవడానికి సీఎం స్టాలిన్ ఆయన కుటుంబం రాజకీయ నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. డీఎంకే పాలన, అవినీతి, దోపిడీ, నియంతృత్వ ధోరణిపై తమిళనాడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను డీలిమిటేషన్ ను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండిపడ్డారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వైఖరి గాని దివాలాకోరుతనంతో వ్యవహరిస్తా ఉంది. వచ్చే 6 నెలల లోపల తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోతుంది. డిఎంకే పట్ల, స్టాలిన్ పరిపాలన పట్ల తమిళనాడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. రాజగోపాలాచారి గారు త్రిభాషా సిద్ధాంతానికి ఆయననే ఆలోచన విధానంతో ఈ సిద్ధాంతం రావడం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి పైన గాని, ఏ ఒక్క రాష్ట్రం పైన గాని, ఏ ఒక్క అంశం పైన గాని హిందీని బలవంతంగా రుద్దినటువంటి సంఘటన ఈ దేశంలో ఒకటి కూడా లేదు. యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను, మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్, డిఎంకేలు ఎన్నికలు రాగానే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారానికి, విష ప్రచారానికి రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ చట్టబద్దమైన సంస్థలను దెబ్బతీయాలని అనుకోవడం మంచిది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 15 నెలల కాలంలోనే 1,52,000 కోట్ల అప్పు చేసిందన్నారు. అప్పులు, అవినీతి సహా అన్నింటిలో కేసీఆర్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ సర్కార్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏంటి, రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏంటని ప్రశ్న వర్షం కురిపించారు కిషన్ రెడ్డి. ఏదైతే గ్యారంటీలు ఇస్తున్నారో, గ్యారంటీలు ఇచ్చినప్పుడే ఏ రకంగా అమలు చేయాలనుకుంటున్నారో మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 15 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. కేసీఆర్ కంటే నేనేం తక్కువ తినలేదు, అప్పులు చేయడంలో తక్కువ తినలేదు, నేను అన్నిటికీ కేసీఆర్ తో పోటీ పడతాను అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేస్తా ఉన్నారు. కేసీఆర్ చేసినటువంటి వడ్డీ కట్టడానికే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్తున్నటువంటి మీరు వచ్చిన తర్వాత 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి నివేదికలు మీరు బయట పెడతా ఉంటే, మరి మీరు కూడా గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ కు మీకు ఉన్న తేడా ఏంటో చెప్పాల్సిన